హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ వ్లాగ్. సో ఇది ఓనం సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అనమాట. మా హస్బెండ్ ఆఫీస్లో వాళ్ళందరూ కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్టాఫ్ అనమాట. సో వాళ్ళకున్న టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఈవెంట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. సో స్టార్టింగ్ వాళ్ళు స్టార్ట్ చేయడమే ఈ డ్రమ్స్, కేరళ డ్రమ్స్ మీ అందరికీ తెలుసు కదా, బాగా ఫేమస్ అని చెప్పి చాలా మంచిగా చేస్తారు. సో వాళ్ళందరిది సెలబ్రేషన్ అయిన తర్వాత ఒక్కొక్క ఈవెంట్ అనమాట. సో సింగింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు సింగింగ్, డాన్సింగ్ ఉన్న వాళ్ళు డాన్సింగ్, తగ్గ ఫర్ రోప్ పెట్టుకొని అటువైపు ఇటువైపు నుంచొని ఆడుతూ ఉంటారు కదా. సో అలా అన్ని గేమ్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో ఇదైతే చూడడానికి డ్రమ్స్ కొట్టడం అనేది మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. అక్కడ ఇందాక మీకు చూపించాను కదా, ఒక ఫ్యాషన్ వేసుకుని ఉన్నది మావేలి అని అంటారనమాట. ఇక్కడ వాళ్ళు ఆ మావేలిని ప్లేస్ చేసుకొని ఓణం సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసింది అసలు. సో నార్మల్గా అయితే దీనికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ అనేది చెప్పడానికి టైం అయితే సరిపోదు. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో యూ కెన్ ఎంజాయ్ దీస్ వీడియోస్ బికాజ్ ఓణం సెలబ్రేషన్స్లో చూసారు కదా, ఇంకో పులి వేషాలు ఇలా, ఇంకా వాళ్ళందరూ కూడా ఆఫీస్ స్టాఫ్ అనమాట. కన్నూరు యూనివర్సిటీ అని ఉంటుంది, కన్నూరులో యూనివర్సిటీలో అందరూ కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కూడా అంటే లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, అందరూ ఈక్వల్గా పార్టిసిపేట్ చేసి చాలా మంచిగా ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేశారు. ఈవెన్ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేస్తారనమాట. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక అకేషన్. అంటే మన సైడు సంక్రాంతి ఫెస్టివల్ అలా అయితే చేస్తారు, అందరూ కలిపి బాగా ఫ్యామిలీస్ అందరం మీట్ అవ్వడం కానీ. అలాగే ఇక్కడ ఓణంకి పిల్లలకి అయితే స్కూల్స్కి నార్మల్గా మన సైడ్ అయితే సంక్రాంతికి హాలిడేస్ ఇస్తారు లేదా దసరాకి ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఓన్లీ ఓణంకి హాలిడేస్, అలాగే క్రిస్మస్కి హాలిడేస్. ఓణంకి ఇక్కడ 10 days హాలిడేస్ ఇచ్చారు. మా పాపకు కూడా స్కూల్కి 10 days ఇచ్చారనమాట. 10 days ఇచ్చారు. వీళ్ళనే మావోలి అని అంటారనమాట. ఇంకా అందరూ కూడా లేడీస్ అందరూ కేరళ ట్రెడిషన్లో శారీస్ ఉంటాయి కదా, పట్టు శారీస్, ఆ పట్టు శారీస్ని వేసుకుంటారు. చిన్నపిల్లలు, హస్బెండ్ అందరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్